రాజు ఎక్కడున్న రాజేరా. నీతి నిజాయితీ చివరికి గెలుస్తుంది అంటుంటారు మన పెద్దలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అచ్చుగుద్దినట్టుగా ఇదిగో ఇదే తీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో స్పష్టంగా కనపడుతుందా అంటే అవును అని చెప్తున్నారు చాలామంది ప్రజానికం. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో ప్రజల విశేష మలుపు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ వైపు తిరుగుతుండడం అంటే అవును అనే సమాధానం వినబడుతుంది. తప్పు చేశాం, అనుకోకుండా వేశాం, కానీ అర్థమైంది అసలు సినిమా అంటున్నారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర పెద్దలకు సైతం ఇదిగో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందా అంటే ఎస్ అని చెప్పవచ్చు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారైతేనేమి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి వ్యక్తులు పెద్దలు గట్టిగా కూటమి చేస్తున్న పనులపై చంద్రబాబును కసితీరా ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. అడ్డగోలుగా అరెస్టులు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం అంటే గొప్ప విషయం కాదనే విషయాన్ని ఢిల్లీ పెద్దలు చంద్రబాబుకు గట్టిగా సూచించారట. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎటువైపు మల్లుతున్నారు అన్నది కూడా ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలని, అలా విశ్లేషించినప్పుడు అధికారంలో ఉన్నది మనమే అన్న ధోరణితో అడుగులు ముందుకు వేయగలిగితే వచ్చే ఎన్నికల్లో పరాజయం దారుణంగా ఉంటుంది అన్న విషయం ఢిల్లీలో ఉన్న పెద్దలు ఆల్రెడీ పసిగట్టేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆ పవన్తో ఒక మాదిరి, చంద్రబాబు గారితో తెలుగుదేశం పార్టీతో మరో మాదిరి ఉంటున్నట్లుగా కేంద్రం స్పష్టమైన వైఖరి అవలంబిస్తున్న తీరు క్లియర్గా కనబడుతుంది. 2029లో జగన్ మహాప్రభంజనం ఖాయంగా కనబడుతుందని, ఆయన ఓడిపోలేదు, కాస్త గ్యాప్ ఇచ్చినట్లు ప్రజలు ఫీల్ అవుతున్న విషయాన్ని కేంద్రం ఇట్టే పసిగట్టింది. రాజు ఎక్కడున్నా రాజేరా. ఎస్, ఇప్పుడు ఇదే మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితే చాలు తండోపతండాలుగా జనాలు బయటకు వచ్చి నీరాజనం పలుకుతున్నారు. అదేదో ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, అదేదో భారీ బహిరంగ సభలు కాదు, ఎన్నికల దగ్గరలో ఎన్నికలు ఉన్నాయని ప్రచారాలకు వచ్చారన్నట్టు కూడా కాదు. కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఉన్న ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆ వ్యక్తిని చూసేందుకు, ఆ వ్యక్తి చేయి తాకేందుకు, ఆ వ్యక్తితో ఒక్క ఫోటో దిగేందుకు తాపత్రయంతో 100 కిలోమీటర్ల నుంచి సొంతంగా ప్రజానికం బయలుదేరి వస్తుండడం అంతే. ఇంతకు మించిన అవకాశం, ఇంతకు మించిన వెసులుబాటు ఎక్కడ ఉంది చెప్పండి. సర్వసాధారణంగా మీటింగ్లకు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటుంటారు. మీకు 1000 మాకు 1000 అన్నట్టుగా ఒక టార్గెట్ ప్రకారం అడుగులు వేయగలుగుతుంటారు ఎన్నికలకు ముందు. కానీ అదేదో ఎన్నికల స్టంట్ కాదు, అదేదో మరే మీటింగ్ కాదు. కేవలం జగన్ వస్తున్నాడు అన్న చిన్న మాట తెలుసుకొని, సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చిన జనమే ఆ మాదిరి ఉంటే, ఇప్పుడు జగన్ ఒక్క బహిరంగ సభ పెడితే ఎలా ఉంటుందంటే మాటలకు అందరి ఊహకు అందని మహోచిత్రం. జగన్ 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 అనడం కాదు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా జగన్ అంటున్న మాట వింటున్న బీజేపీ కూటమికి మైండ్ బ్లాక్ అవ్వడం కూడా ఆరంభమైందట. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశ ప్రధాని మోదీ బీజేపీ విషయంలో అనుసరించిన వ్యూహం భవిష్యత్ రాజకీయాలను ఎటు తీసుకెళ్తుంది. ఎస్, ఇదే మోస్ట్ క్రూషియల్ పాయింట్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పొచ్చు. ఎలక్షన్ రిజల్ట్స్ని ప్రభావితం చేసే పరిణామం కూడా అదే. అసలు దేశ ప్రధాని మోదీ బీజేపీ వ్యూహాన్ని అర్థం చేసుకోవడంతో పాటు ఈ ఏడాది మోదీ జగన్కి ఏం చెప్పారు, జగన్ చూసి ఎలా అడుగులు వేయగలుగుతున్నారు అన్నది ఒకసారి అర్థం చేసుకుంటే కనుక రాబోయే కాలంలో రాజకీయం ఒక పిక్చర్ అర్థమైపోతుంటుంది. గడిచిన ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా చూసాం. రాజకీయ పరిణామాలను అర్థం చేసుకుంటే కనుక ఒక మాట క్లియర్గా చెప్పొచ్చు, ఈక్వేషన్ కనబడుతూనే ఉంది. కూటమి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ తమ శక్తియుక్తుల్ని, వ్యూహాలను విపక్షం మీద, అంటే అదే వైసీపీ అధినేత జగన్ మీద ప్రయోగించి వైసీపీని కంటిన్యూ చేయడానికి తమ శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. జగన్ను పూర్తిగా తుడిచిపెట్టాలని, వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది లేకుండా చేయాలన్న ఆలోచనతో టీడీపీ వేసిన ప్రతి అడుగు భవిష్యత్తులో వాళ్ళకే మైనస్ అనేది క్లియర్గా కనబడుతున్న అంశం. జెండా ఏది లేకుండా టీడీపీ ఎజెండాకి పవన్ కళ్యాణ్ కూడా జైలు కొడుతూ సహాయం చేస్తూ ముందుకెళ్లారు. వీలైనప్పుడల్లా ఆవేశపడుతూ దీక్షలు చేస్తూ వాళ్లకు మద్దతిచ్చే కార్యక్రమం చేశారు. బీజేపీ ఏం చేసింది ఒకసారి రివైండ్ చేసి చూద్దాం. ఈ ఏడాది కాలంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద ఏపీ రాజకీయాల్లోనూ చేసిన ప్రధానమైన ఎలివేషన్స్ ఒక 3 అనుకుంటే, ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏకంగా పవిత్రంగా భావించే లడ్డూను చాలా అపహాస్యం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వివాదము, లడ్డూ. రెండోది, జగన్ హయాంలో జరిగిన అప్పుల ఆరోపణలు. ఇక మూడోది చూసుకుంటే మద్యం ఆరోపణలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు చేసినాయి. ఈ మూడిట్లో కూడా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ అంటే బీజేపీ ఎలా వ్యవహరించింది. లడ్డూ ఆరోపణలు చంద్రబాబు పెద్ద తప్పు చేశారు. పెద్ద ఎత్తున
రీసౌండ్ వచ్చేలాగా స్టార్ట్ చేసినప్పుడు దాన్ని అందిపుచ్చుకున్న ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధర్మ పోరాట దీక్ష అంటూ పెద్ద ఎత్తున ఆయన గుళ్ళు గోపురాలు తిరగడం మనం చూసాం. కానీ హిందూ ధర్మాన్ని గొప్పగా పరిరక్షించే, దేశవ్యాప్తంగా గొప్పగా కీర్తించే బీజేపీ మాత్రం చాలా హైలైట్గా స్మార్ట్గా అడుగులు ముందుకు వేయగలిగింది. రాబోయే పరిస్థితులను ముందస్తుగా బేరేజ్ వేసుకొని స్టడీ చేసి వాళ్ళు ఇలా వ్యవహరించినట్టున్నారు. నిజానికి హిందుత్వ ఎజెండా ఉన్న బీజేపీ కూడా చెలరేగిపోవాలి ఇలాంటి అంశాల్లో. కానీ వాళ్ళ తప్పు చేయలేదు. చంద్రబాబు మాదిరిగా జగన్ ఏది చేసినా ఆచితూచి ఆలోచించి చేస్తాడు. ఆయన తప్పు లేకుండా ఆరోపణలు వచ్చినప్పుడు అడ్డగోలుగా ఆరోపణలు మనం కూడా చేయొద్దన్న చందంగా బీజేపీ అడుగులు వేసింది. అక్కడ మోదీ శబాష్ అనిపించారు. ఇక ఈ అప్పుల ఆరోపణల విషయంలో కూడా చంద్రబాబు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ అనేక సార్లు ఆయన్ను అడ్డగోలుగా ఆరోపించారు, నెంబర్లు చెప్పారు, ఇది అది అంటూ వీడియోలు ఫుటేజీలు వేశారు. ఒకసారి 14 లక్షల కోట్ల అప్పులు అన్నారు, ఆ తర్వాత 10 లక్షల కోట్ల అప్పులు అన్నారు. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అప్పులు అంటూ చెప్పారు. చివరికి ఆ తర్వాత 9 లక్షల కోట్లని అసెంబ్లీలో ప్రకటన విషయానికి వచ్చేసరికి 5,40,000 కోట్లని ఇలా చెప్పడం చూసాం. ఇలాంటి ఆరోపణల విషయంలో బీజేపీ చాలా క్రియాశీలకంగా అడుగులు వేయగలిగింది. ఎవరి వైపున ఒకలా పుచ్చుకోకుండా తగిన రీతిగా వాళ్ళు ఒక సింపుల్ స్టాండ్ తీసుకోగలిగారు. తెలుగుదేశం పార్టీ వాదనను కూడా ఎప్పటికక్కడ వాళ్ళు ఖండించలేదు. ఇది బీజేపీ చేసిన రెండోది. ఇక మూడవది మద్యం ఆరోపణల వ్యవహారం. జగన్ను కూడా అరెస్ట్ చేయబోతున్నారు. మద్యం కుంభకోణం జగన్ చేశారు, జగన్ అడ్డగోలుగా డబ్బులు సంపాదించారు ఈ మద్యం మీద అంటూ తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, బీజేపీకి సంబంధించిన కూటమిలో ఉన్న వీళ్ళిద్దరు కూడా రెచ్చిపోయారు. పబ్లిసిటీ బిల్డ్ చేశారు. జగన్ను ఇక అరెస్ట్ చేస్తున్నారు చూడండి గంటలో అన్నట్టుగా చిత్రీకరించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు ఆ ప్రచారానికి ఒక్కసారిగా బ్రేక్ పట్టడం, సమయం వచ్చినప్పుడు చెప్తా అని చంద్రబాబే స్వయంగా ఢిల్లీలో కూర్చొనడం, ఇంతకు మించిన దారుణం మరొకటి లేదు. ఇవన్నీ చూస్తుంటే క్లియర్ కట్గా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ ఎంత పర్ఫెక్ట్గా క్లియర్గా ముందుకు అడుగులు వేసిందో తెలుస్తుంది. నిజానికి దేశమంతా ఎక్కడ చూసినా బీజేపీదే హవా. కూటమిలో ఉన్న రీజనల్ పార్టీ ఎజెండాని బీజేపీ భుజాన వేసుకోదు. బీజేపీ ఎజెండాని సాధ్యమైనంత వరకు జనానికి చేరువ చేయడంతో పాటు ఆ ఫలాన్ని రాష్ట్రాలకు ఎంతవరకు అభివృద్ధి విషయంలో కంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం అనే దానిపైనే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఇలా ఏ పార్టీలకు పడితే ఆ పార్టీలు చేస్తున్న ఆరోపణలకు మద్దతు ఇచ్చుకుంటా పోతే వాళ్ళే ఆగమవుతారు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. రేపొద్దున అవకాశం జగన్ వైపు వచ్చినప్పుడు జగన్ వైపు నిలబడేందుకు కూడా బీజేపీ వెనకడుగు వేయదు. అలా వేయదు కాబట్టే జగన్ వైపున ఏ తప్పును ఏలు పెట్టి చూపించలేదు. జగన్ అరెస్ట్ చేస్తారు అని అనుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోగా ఏకంగా ఆయన తప్పే లేనట్టుగా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్కు కేంద్రంకు మంచి సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి, అన్యాయపు ఆటలు క్రీడలు ఆడలేదు కాబట్టి, అలాంటి ప్రూఫ్స్ పర్ఫెక్ట్గా లేవు కాబట్టి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ కూడా చంద్రబాబు ఆరోపణలను, బీజేపీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన ఆరోపణలను, జనసేనకు సంబంధించిన ఆరోపణలను తిప్పికొడుతున్నాయి. ఏదేమైనా రాజేరా అన్నది ఇందుకే.